కర్నూలు జిల్లా ఆదోని పట్టణం విమల రెసిడెన్సీ డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జిల్లా స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. డివిజన్లోని సమస్యలపై ఈ సమావేశంలో ఉన్నతాధికారులతో కలెక్టర్ చర్చించారు. తిరుపతి జిల్లా కేంద్రంలో జనసేన పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ సమావేశం ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ స్థానికులకు దర్శన భాగ్యం కల్పించలేదన్నారు. ఎన్నికల ముందు తిరుపతి వాసులకు ఇచ్చిన హామీలు నేడు పవన్ కళ్యాణ్ నెరవేర్చారన్నారు. తిరుమలలో శారదాపీఠం అక్రమాలు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టారని ఆయన ఆరోపించారు. శారదాపీఠం అక్రమాలపై చైర్మన్ కు వినతి పత్రం సమర్పించామన్నారు. నారావారపల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సీఎం చంద్రబాబును కలవడానికి యశోద అనే మహిళ తిరుపతికి వెళ్లింది. దీంతో ఆమెకు అనుమతి లభించలేదు. ఆమె బలవంతంగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన చేతి గాజులు పగలగొట్టుకుని వాటిని మింగి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది. అయితే అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం విడిచిపెట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవయ్యాయని, స్పీకర్ ఇలాకాలోనే నేర సంఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనికి ప్రధాన కారకులు స్పీకర్ అనుచరులేనని ఆయన అన్నారు. నియోజకవర్గంలో నేరస్తులు పెరిగిపోయారని, దాడులకు హత్యలకు తెగబడుతున్నారని, అందుకు అనుగుణంగానే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రైవేట్ బ్యాంకు లోన్లు కట్టలేక గుగ్గిళ్లపు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరీఫ్ ఫైనాన్స్ బ్యాంక్ ఏజెంట్ సతీష్ మాటలు నమ్మి గుగ్గిళ్లపు వెంకటేశ్వరరావు లోన్ తీసుకున్నారు. 2 సంవత్సరాలుగా కిస్తీలు కడుతూ ఉన్నారు. బ్యాంకు ఏజెంట్లు చేస్తున్న ఒత్తిడికి అనారోగ్యానికి గురై కిస్తీలు చెల్లించలేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఫైనాన్స్ బ్యాంక్ సిబ్బంది కిస్తీలను కేతినేని రాజేశ్వరి చెల్లించాలని ఒత్తిడి తేవడంతో ఆమె కూడా ఆత్మహత్య యత్నం చేసుకుంది. దీంతో బాధితులకు న్యాయం చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. తిరుపతి సోషల్ మీడియా వేదికగా వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్న ఆకతాయి కూటమి మూకపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమాయక సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమంగా పోలీసులు కేసులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తిరుమల దర్శనానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఇండిగో విమానంలో బయలుదేరారు. రేణుగుంట విమానాశ్రయం చేరుకున్న మంత్రి కిషన్ రెడ్డికి బీజేపీ నేతలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో తిరుమలకు బయలుదేరి వెళ్లారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని మల్లిశాల, కాట్రావులపల్లి గ్రామాల్లో సారా తయారీకి అనుకూలంగా ఉండే ప్రాంతాలను జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, పెద్దాపురం ఎక్సైజ్ సీఐ అర్జున్ రావు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. కాట్రావులపల్లి గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లపు మూటను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి పాల్పడిన అమ్మకాలు చేపట్టిన చర్యలు తప్పవని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంలో స్థానిక కౌన్సిలర్ అంగన్వాడీ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. చిన్న బోనాలలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ఆయా లేని కారణంగా గత 6 నెలల నుండి అంగన్వాడీ కేంద్రం మూసివేశారని స్థానిక కౌన్సిలర్ తెలిపారు. దాదాపు 20 నుంచి 30 మంది 6 సంవత్సరాలలోపు పిల్లలు, అదేవిధంగా గర్భిణీలకు అంగన్వాడీ కేంద్రం నుంచి వచ్చే పథకాలు రావడం లేదన్నారు. వెంటనే అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రంలో టీచర్ ఆయాను ఏర్పాటు చేసి అంగన్వాడీ కేంద్రాన్ని ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రాఘవేంద్ర తెలిపారు. ప్రజలకు మెడికల్ హెల్త్ క్యాంపు ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు బనగానపల్లి మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి అన్నారు. మెడికల్ హెల్త్ క్యాంపులో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్లతో పాటు అధునాతన పరికరాలు ఉన్నాయన్నారు. ఇక్కడ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మెగా మెడికల్ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ప్రశాంతి దంపతులకు స్థానికులు అభినందనలు తెలిపారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గణేష్ అనే విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో
చికిత్స అందించారు. అయితే 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గతంలోనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ 6 బయటికి పాములు తేళ్లు వస్తున్నాయని ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేసినా గానీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి అలాంటివేమీ మేము చూసుకుంటామని సమాధానం చెప్పారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటోండగా మమత అనే ఎస్టీఓను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అరియన్స్ బిల్లుల కోసం తన దగ్గర నుంచి 40,000 లంచం డిమాండ్ చేసినట్లు ఉపాధ్యాయుడు వెంగయ్య తెలిపారు. 40,000 రూపాయలు మమత అనుచరుడు పవన్ తీసుకుంటోండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు మమతను అదుపులోకి తీసుకున్నారు. లగచర్ల ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన మహిళా సంఘాల నాయకులు, సిపిఎం, సిపిఐ రైతు సంఘాల నాయకులను పోలీసులు తుంకిమెట్లలో అడ్డగించి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం వారిని బొమ్రస్పేట పోలీస్ స్టేషన్ కి తరలించారు. మహిళా సంఘాల నాయకులు ఖచ్చితంగా మేము లగచర్ల రోటీ బండా తండాకు వెళ్లాల్సిందేనని మొండికేయడంతో డీఎస్పీ శ్రీనివాస్ వారికి సర్ది చెప్పారు. దీంతో మహిళా సంఘాల జేఏసీ నాయకులు వెనుతిరిగి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మెదక్ జిల్లాలో కళాజాత వాహనాలను కలెక్టర్ వల్లూరు క్రాంతి ప్రారంభించారు. ఈ నెల 19వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు ప్రజాప్రభుత్వం ఏడాది పాలనపై ఊరూరా కళాజాతర ప్రదర్శన ఉంటుందని ఆమె తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాలు గ్రామాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు గ్రామాలు, పట్టణాలలో విస్తృతంగా తమ ఆటపాటల ద్వారా అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ అన్నారు.